హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను చాలా బాగున్నాము. ఈరోజు మనము హోమ్ మేడ్ ధనియాల పొడి ఎలా చేయాలో చూపిస్తాను. ప్యాకెట్లో తీసుకున్న ధనియాల పొడి కంటే ఇప్పుడు నేను చూపించే ధనియాల పొడి చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ గ్రేవీ కూడా చాలా బాగుంటుంది. అదే ప్యాకెట్లో అనుకోండి తౌడులాగా నోట్లో తగులుతూ ఉంటుంది. ముందుగా ధనియాలని కొద్దిగా తీసుకొని షాలో ఫ్రై చేసుకోవాలి. అంటే ఎక్కువ మంట మీద కాదు, తక్కువ మంట మీద వేడి చేసుకోవాలి. తర్వాత మెంతుల్ని కూడా అంతే తక్కువ ఫ్లేమ్లో వేడి చేసుకోవాలి. మిరియాలు అన్నీ నేను చూపించే స్పైసెస్ అన్నీ లో ఫ్లేమ్లో ఒక 1 to 3 minutes అట్లా రోస్ట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ నేను ఏమేమి చూపిస్తున్నాను చూడండి. ధనియాలు, మెంతులు, పెప్పర్ అండ్ జీలకర్ర చూడండి, ఇక్కడ అన్నీ వేసి చూపించాను. ఇది ఉద్దిపప్పు, మనం దోశల్లోకి వేస్తాం కదా ఉద్దిపప్పు, అది మళ్ళీ శనగపప్పు, ఇవి కూడా షాలో ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు అందులోకి నేను పసుపు కొమ్ములు ఉంటాయి కదండి, పసుపు కొమ్ములు కూడా వేయాలి. ధనియాలు మామూలుగా గ్రీన్ కలర్లో ఉంటాయి కాబట్టి గ్రీన్ కలర్లో కాకుండా లైట్ ఎల్లోయిష్గా రావడానికి నేను పసుపు కొమ్ములు వేసుకున్నాను. కరివేపాకు, మాకైతే పల్లీల్లో కరివేపాకు దొరుకుతుంది కాబట్టి మేము ఫ్రెష్గా తెచ్చుకొని ఎండబెట్టి వేసాను. మళ్ళీ లాస్ట్లో కొద్దిగా కందిపప్పు, మేము కందిపప్పు నాటిదనమాట. మళ్ళీ బియ్యం, మీకు ఏ బియ్యం అయితే ఆ బియ్యము చూడండి. ఇక్కడ నేను మిషన్లో ఆడిస్తున్నాను. ఆల్మోస్ట్ 2 kgకి 3 kgs పౌడర్ వచ్చిందనమాట. నేను 2 kg